శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 7వ అధ్యాయం అంటే ద్వితీయ షట్కము అంటారు. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. అయితే ఇప్పటి వరకు ఈ జ్ఞానం యొక్క గొప్పతనం చూశాము, ఈశ్వర యొక్క స్వరూపం చూశాము, సంసారం యొక్క కారణం చూశాము, దానికి పరిష్కారము భక్తి అని తెలిసింది. అయితే భక్తి ఎన్ని విధములుగా ఉంటుంది అది కూడా భగవాన్ చెప్పారు. 4 రకాలు భక్తులు, 4 రకాలు భక్తి ఉంటుంది. అయితే ఈ 4 కూడా ముఖ్యమైన 2 విధముల భక్తిగా ఉంటుంది. మళ్ళీ ఏంటవి? సకామ భక్తి, నిష్కామ భక్తి. అందువలన సకామ భక్తి, నిష్కామ భక్తి అంటే చూసాం. ఈ సకామ భక్తి 20 నుండి 26 శ్లోకం వరకు భగవాన్ చెప్తారు. తరువాత 27 నుండి 30వ శ్లోకం వరకు నిష్కామ భక్తి గురించి చెప్తారు. ఇక్కడ మీ అందరికీ ఒక సూచన, నోట్ అంటారు. మనము సకామ భక్తి, అదేవిధంగా సగుణ ఈశ్వర భక్తి అంటారు. మనం సగుణ ఈశ్వర భక్తి ప్రారంభించి అంటే ఏంటి? ఒక నామము, ఒక రూపము ఉంటుంది. అయితే మనం ఈ సకామ భక్తి నుండి నెమ్మదిగా ఉత్తీర్ణత సాధించి నిష్కామ భక్తి, నిర్గుణ రూప అంటే నామము రూపము రహితమైన ఈశ్వర స్వరూపంలోకి మనము ప్రవేశించాల్సి ఉంటుంది. అందుకే మన పురాణాలన్నీ ఇదే విధానము, దృష్టి, దృక్పథంతో రాయడం జరిగింది. అందువలన మీరు ఒక్కసారి వివేకంతో ఆలోచిస్తే ఒకే పురాణం పూర్తి ప్రామాణికంగా అనుకున్నారనుకోండి, మీకు విరుద్ధం అనిపిస్తున్నాయి పురాణాలు. నేను విష్ణు పురాణం చూశాను. అందులో ఏముంటుంది? విష్ణు సుప్రీం గాడ్ అంటే మొత్తము పరమాత్మ స్వరూపం ఒక్క విష్ణువే ఉంటారు అన్నమాట. విష్ణు కాకుండా ఏ దేవీ దేవత ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడాను ఆ విష్ణుమూర్తికి జస్ట్ ఒక విభూతులుగా ఉంటారంతే. అంటే విష్ణుమూర్తి యొక్క ఆదేశానుసారంగా ఉన్న దేవతలుగానే ఉంటారు. అది శివ అవని, బ్రహ్మదేవ అవని, ఇంద్రదేవ అవని, గణేష్ అవని, ఎవరైనా సరే శక్తి, పరాశక్తి. అదేవిధంగా శివపురాణములు మనం చూసామనుకోండి, శివ మహాదేవ్ సుప్రీం గాడ్.
ఆ సుప్రీం గాడ్ మహాదేవ తప్ప విష్ణు కానీ, బ్రహ్మ కానీ, దేవి కానీ, గణేష్ కానీ, ఎవరైనా సరే, సూర్య, ఇంద్ర, అందరూ కూడా వారికి ఆదేశాలు పాటించే విభూతులుగానే ఉంటారు. ఇది మనకు స్పష్టం కావాలి. అంటే అర్థం ఏమిటి అంటే, మనము సర్వవ్యాపి పరమాత్మ స్వరూపాన్ని మనము ఒక రూపంలో దర్శిస్తున్నాం అంతే తప్ప ఆయన మిగతా దేవతలన్నిటికీ వేరు కాదు. ఎలా? ఒక వ్యక్తి ఉన్నారు. ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయనకి పాదముల దగ్గర పూజ చేసిన, ఆయన శిరస్సుకు పూజ చేసిన, ఆయన బాహువులకు పూజ చేసిన వ్యక్తి మొత్తంకి పూజ చెందుతుంది కదా. అదేవిధంగా ఈ పరమాత్మ మొత్తం విశ్వరూప పరమాత్మలో సృష్టి అంతా కూడా ఆయన అవయవాలుగా ఉంటాయి కాబట్టి మిగతా దేవతలంతా కూడా ఆయన అంగములుగా ఉంటారు కాబట్టి ఏ ఏ దేవతకైనా మీరు పూజ ప్రారంభించి ఆ విశ్వరూప పరమాత్మను మనము అనుసంధానం కావచ్చును అని చెప్పారు. అది ఎలా? మీకు చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా. ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా అంటారు, అంటే ఒక కలర్, ఫ్లాగ్. మన భారతదేశానికి ఒక జాతీయ జెండా ఉంది, త్రివర్ణ పతాకం అంటాం. ఆ జెండాకు మనము వందనము చేస్తే ఏమండి, కేవలము ఒక గుడ్డ ముక్కుకి మనము వందనం చేస్తున్నామా? లేదు, యావత్తు భారతదేశానికి మొత్తం మనము వందనం చేస్తున్నాం. అందువలన ఒలింపిక్స్లో ఏదైనా మన వాళ్ళు క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే ఆ జెండా రెపరెపలాడి మన గర్వము, మన అస్మిత, మన అస్తిత్వం, మన సామర్థ్యం, శక్తి, శౌర్యం ప్రకటిస్తాం. ఎలా? ఆ జెండాలోనే చూస్తాం మొత్తం. అదేవిధంగా ఒక నామము, ఒక రూపముని మీరు పట్టుకున్నప్పటికీ ఆ నామము, ఆ రూపములో సమస్త సృష్టి స్థితి లయ కారణమైనటువంటి పరమాత్మను మీరు ఇన్వోక్ అంటే అనుసంధానం చేయగలిగితే మీ యొక్క భక్తి యొక్క ప్రయోజనం సిద్ధించినట్లు లెక్క. అందుకే వాసుదేవ సర్వమితి అని భగవద్గీతలో చెప్తే అర్థం ఏమిటి? సర్వవ్యాపి చైతన్య స్వరూపైనటువంటి వాసుదేవ అల్టిమేట్ పరమాత్మ. ఈ భగవద్గీతలో చెప్పిన విధానంలో మనం చూసినప్పుడు వాసుదేవ పరమాత్మ తప్ప మీరు ఏ దేవీ దేవతకి పూజ చేసినా వాళ్ళంతా కూడాను పరిమితమైనటువంటి సగుణ రూపాలైనటువంటి అన్య దేవతా భక్తి అవుతుంది. ఎందుకంటే పరమాత్మ కృష్ణ సర్వవ్యాపి చైతన్యం. మిగతా దేవీ దేవతలు రుద్ర, బ్రహ్మ, సరస్వతి, దేవి, గణేష్, సూర్య, ఇంద్ర, చంద్ర అన్ని కూడా అన్య దేవతలుగా మారుతారు. ఇదే విధానంగా మీరు శివపురాణము, దేవి పురాణం తీసుకోమనుకోండి. దేవి అల్టిమేట్ పరమాత్మ స్వరూపం. దాంట్లో బ్రహ్మ, విష్ణు, శివ అందరూ కూడా అన్య దేవతలుగా ఉంటారు. అందుకే ఈ ఒకే రూపము, ఒక నామము తీసుకొని నేను సర్వవ్యాపి పరమాత్మను ఎలా అనుసంధానం చేయగలను అని ప్రశ్న. అందుకే దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇష్టదేవత అని అడుగుతారు. అందుకే మీ ఇష్టదేవత ఎవరండి అంట. ఎందుకు? ఆ ఇష్టదేవత అనేది ముందు మీరు కనెక్ట్ అయ్యి అనుసంధానం అయ్యి ఆ దేవీ దేవత ద్వారా మొత్తం విశ్వరూప పరమాత్మను మీరు అనుసంధానం చేస్తారు. ఉదాహరణకి నా ఇష్టదేవత రామ. అందువలన నాకు రామే అల్టిమేట్ పరమాత్మ. మరి శివ సంగతి ఏంటి? శివ అన్యదేవత, పరిమితంగా ఉన్నటువంటి దేవతే శివ. రామ అల్టిమేట్ నాకు.
ఒకవేళ కొంతమందికి షిరిడి బాబా ఇష్ట దేవత, ఓకే, తప్పేమి లేదు. అయితే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? షిరిడి బాబా ఈజ్ ద అల్టిమేట్ పరమాత్మ. ఇక రామ, కృష్ణ, శివ, బ్రహ్మ, సరస్వతి, కాళీ, గణేష్ అందరూ కూడాను పరిమితమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి అన్య దేవతలుగా ఉంటారు. ఎవరికి? షిరిడి బాబా. ఎందుకు? షిరిడి బాబా ద్వారా వాళ్ళ సమస్త విశ్వరూప ఈశ్వరుని అనుసంధానం అవుతున్నారు. కొంతమందికి చూస్తాం మనం రామకృష్ణ మిషన్ లాంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మికమైన కేంద్రాలలో రామకృష్ణ ఈజ్ అల్టిమేట్ పరమాత్మ. మరి వాళ్ళ దృష్టిలో బ్రహ్మ, విష్ణు, శివ అన్య దేవతలే. అందుకే రామకృష్ణ మిషన్లోకి ఎన్నో మఠాలకు వెళ్ళేటప్పుడు పెద్ద అధిష్టాన దేవతగా రామకృష్ణ ఉంటారు. అటువైపు శారదాదేవి, ఇటువైపు వివేకానంద. మరి బ్రహ్మ, విష్ణు, గణేశుల సంగతి ఏంటి? చిన్న చిన్న ఫోటోలు ఎక్కడో ఉంటాయి. అర్థమైందా? ఏమి తప్పు కాదు. కానీ రామకృష్ణ ఇష్టదేవతగా ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ కూడా ఆ రామకృష్ణ ద్వారా అండపిండ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరునికి అనుసంధానం అవ్వాల్సిందే. ఇప్పుడు మీరు చెప్పండి, శివ గొప్ప, విష్ణు గొప్ప? ఏంటండి ఆ ప్రశ్న? అది ఏమైనా బాగుంది ఆ ప్రశ్న? శివ గొప్ప, విష్ణు గొప్ప అని ఎప్పుడు వస్తుందండి? అస్సలు రానే రాదు. ఎందుకు రాదు? మీరు ఏ దేవుణ్ణి ఇష్టదేవునిగా కొలిస్తే ఆయనే మీకు నిర్గుణ పరమాత్మ, సర్వవ్యాపి పరమాత్మగా ప్రతీకగా ఉంటారు. చెప్పాను ఇప్పుడే. అందువలన ఇక్కడ శివ గొప్ప, విష్ణు గొప్ప అని పోట్లాడుకోవడము, ఓ పెద్ద సైన్యాలు పార్టీలుగా విడిపోవడం అనేది చాలా సంకుచిత భావం. ఎందుకంటే ఇక్కడ శివ కూడాను అల్టిమేట్ పరమాత్మకి ప్రతీకగా తీసుకోవచ్చు, విష్ణు కూడాను అల్టిమేట్ పరమాత్మకి ప్రతీకగా తీసుకోవచ్చు, అయ్యప్పకు కూడా అల్టిమేట్ పరమాత్మగా తీసుకోవచ్చు, సంతోషిని మాతను కూడా అల్టిమేట్ పరమాత్మగా తీసుకోవచ్చు, ఈవెన్ షిరిడి బాబాను కూడా అల్టిమేట్ పరమాత్మగా తీసుకోవచ్చు. ఊరికే ఎందుకు? బాబా ఉపాధి శరీరంతో మనకు పని లేదు. బాబాని ముందు ప్రారంభములో ఆలంబన చేసుకుంటూ ఆధారం చేసుకొని విశ్వరూప పరమాత్మ కనెక్ట్ అవుతున్నాం మనం. అది గురువు కూడా కావచ్చు. ఆవో గురుదేవ దర్శన దీజో తుముహు జగతకి దాత. ఏమండి, గురువు శరీరంగా, గురువు ఒక వ్యక్తిగా ప్రపంచానికి, జగత్తుకి దాత ఎలాగ అవ్వగలరు? అవలేరు. అంటే సృష్టి స్థితి లయ స్వరూపతుము అంటే గురు స్వరూపము మళ్ళీ ఈశ్వర స్వరూపమే. ఆ స్వరూపము సృష్టి స్థితి లయ కారణం. అందువలన ఆయన ఎవరు? తుమే హో బ్రహ్మ, తుమే హో విష్ణు, తుము శంకర రూప. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివ. చూసారా? అది అద్భుతం. అందువలన కొంతమంది ఇంకో విషయం చెప్తాను, తమ తల్లిని ఇష్టదేవతగా తీసుకుని కూడా మొత్తం జగన్మాత తన తల్లే పరమాత్మగా భావించి కూడా మీరు విశ్వరూపాన్ని అనుసంధానం కావచ్చు. అంటే సృష్టిలో మీరు ఏ అంశాన్ని పట్టుకునైనా మొత్తం సమష్టి పరమాత్మను కనెక్ట్ అయ్యే విషయాన్ని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అందువలన భగవద్గీత అంటే ఏంటంటే సకల ఉపనిషత్తులు, వేదములు, ఇతిహాసాలు, పురాణాలు మిక్సీలో వేస్తే వచ్చినటువంటి మిక్స్డ్ జ్యూస్ ఏదైతే ఉందో అదే భగవద్గీత అంటారు చాలా మంది మహాత్ములు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సగుణ సాకార రూపాన్ని పట్టుకుని మనము పోట్లాడుకోవద్దు అనే ఒక సూచన భగవాన్ శ్రీకృష్ణ చేశారు. అందువలన ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే బాగా పరిచ్ఛిన్నమైనటువంటి సగుణ రూపంతో ప్రారంభించి తన కోరికల చిట్టాన్ని ఒక్కొక్కటి పెట్టి ఈశ్వరుని ముందు ఆ యొక్క పరిమితమైనటువంటి సగుణ రూపంకి పరిమితమైపోయి చాలా మంది అక్కడే ఆగిపోతారు. వాళ్ళని ఏమన్నారు భగవాన్? మూఢాహ, మూడులు, అజ్ఞానులు.
హృతజ్ఞానా, వాళ్ళ వివేక బుద్ధి కొల్లగొట్టబడినది. అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే సకామ భక్తి ద్వారా మాత్రమే పరిమితంగా ఉన్నటువంటి ఫలాలను కోరుకుంటారు. మరి పరిమితమైనటువంటి క్షణికమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఫలాలు కోరుకునేటప్పుడు ఆ పూజ పూర్తయి వాటికి నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ నియమాలన్నింటినీ పాటించాలి, ఒక్కడు కూడా వదలకుండా. ఏ సమయంలో చెయ్యాలి ఆ సమయంలోనే చెయ్యాలి, ఎన్ని రోజులు చెయ్యాలి అన్ని రోజులే చెయ్యాలి. ఓకే, ఏ ప్రదేశంలో చెయ్యాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ప్రసాదం, వడల, పూరీన, పొంగల, పాయసమా, ఏ ప్రసాదం పెట్టాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ నియమాలే. మనం ఏమిటి తినాలి ఏమి తినకూడదు అంటే అటు ఏ దిక్కును పెట్టాలి ప్రతిమ మూర్తి అంటే చూడండి, మీకు ఈ యొక్క సగుణ ఈశ్వర పూజకి ఇన్ని నియమాలు వస్తాయి. మరి అందుకే ఏమన్నారు, తం తం నియమమాస్థాయ, ఏ ఏ దేవతలకు చేస్తామో ఆయా దేవీ దేవతల ఆధారంగా మీ నియమాలు మారుతుంటాయి. అందుకు ప్రకృత్యా నియతా స్వయా అంటే మన స్వభావానికి అనుగుణంగా మనము ఆ పూజ నియమాలు పాటిస్తాము. రావణుడు ఆయన రజోగుణ స్వరూపం ఉన్నది కాబట్టి జటా కటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్జరి, చూసారా, వాయిస్లోనే తెలిసిపోతుంది ఆయన ఎంత రజోగుణ సంపన్నుడైనటువంటి భక్తుడని. అందువలన మన స్వభావం అంటే రాగద్వేషాలతో కూడి ఉన్నటువంటి ప్రకృతి స్వభావం ఉంది కదా, వాటికి అనుగుణంగానే మనము ఒక సగుణ సాకార రూప ఈశ్వరుని మనము పూజించి సకామ భక్తిగా ప్రారంభిస్తాము. అందుకే పురాణాల్లో రాక్షసులందరూ చూడండి ఒంటి కాలుతో ఓం బ్రహ్మణే నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఒక్కొక్క దేవతకి వాళ్ళు ఆవాహన చేస్తూ అలాగ జపం చేస్తూ ధ్యానం చేస్తూ తపస్సు చేస్తారు. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది, వాళ్ళ కోరికలు అనంతంగా మారి ఆ కోరికలకి చిక్కుకొని బందీలు అవుతారు. కోరికలు ఎప్పటికీ తీరవు కదా. 2 కోరికలు తీరాలనుకుంటే అవి తీరుతున్నాయో లేదో 200 కోరికలు ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. అందువలన భగవాన్ వాళ్ళకి ఏమి హెచ్చరిక చేస్తున్నారు, హెచ్చరిక కాదు, అసలు జరుగుతున్నటువంటి ప్రణాళిక ఏమిటి అని చెప్తున్నారు. ఏంటి, యో యో యాం యాం తనుం భక్తః, యో యో యాం యాం తనుం భక్తః, యో యో యాం యాం తనుం భక్తః, శ్రద్ధయార్చితుమిచ్చతి, 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 తస్య తస్యాచలాం శ్రద్ధాం, తస్య తస్యాచలాం శ్రద్ధాం, తస్య తస్యాచలాం శ్రద్ధాం, తామేవ విదధామ్యహం, తామేవ విదధామ్యహం, తామేవ విదధామ్యహం, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి, తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం,
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. ఉత్తమం. అయితే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే యహ యహ భక్త అంటే ఎవరెవరు ఏ ఏ భక్తులు ఏ ఏ సకామ భక్తులు అంటే కోరికలు బాగా వెంట ఇవన్నీ వేధిస్తున్నాయి వాళ్ళకి ఆ కోరికలు తీర్చుకోవాలని తొందరగా అంటే షార్ట్ కట్ మెథడ్స్ అంటారు. వెయిట్ చేయరు వాళ్ళు ఎక్కువ కాలం తొందరగా. అందుకే చూడండి మనం ఎక్కడైనా సరే మన ప్రచారం చేస్తారు. ఈ గుడికి వెళ్తే కోరికలు తీరుతూనే ప్రచారం చేస్తారు. మొత్తం అందరూ ఆ గుడికి వెళ్ళి పట్టేస్తారు అనమాట. ఈ గురువు, ఈ బాబా, ఈ దేవత, ఈ టెంపుల్, ఈ ప్రదేశం చూడండి, మీరు అంతా చూడండి సమాజంలో ఇలా జరుగుతుంది అనమాట. ఎందుకు? ఆ కోరికలే కారణం. ఏ ఏ యహ యహ అంటే ఏ ఏ సకామ భక్తులు, యాం యాం అంటే ఏ ఏ దేవీ దేవతలను తను స్వరూపాన్ని శ్రద్ధయా అర్చితం ఎంతో శ్రద్ధతో పూజిస్తారో అంటే అర్చితం అంటే పూజించడానికి ఇచ్చతి కోరుకుంటారో అంటే ఏ ఏ భక్తులు ఏ ఏ దేవీ దేవతలకు వారి యొక్క దేవతా స్వరూపముని శ్రద్ధతో పూజించడానికి ఇష్టపడతారో తస్య ఆయా భక్తులకి ఆయా భక్తుల యందు శ్రద్ధని తామేవ ఆ దేవతల యందు అచలాం స్థిరమైనదిగా అహం నేను అంటే అల్టిమేట్ పరమాత్మను విదధామి చేస్తాను. చూసారా, ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం చెప్పారు. ఏంటి? ఈ కోరికలతో బాగా బందీలుగా ఉన్నటువంటి సకామ భక్తులు ఏ ఏ దేవీ దేవతలను కొంచెం శ్రద్ధ కలిగి పూజించడానికి ప్రారంభిస్తారో ఆయా దేవతల యందు ఈ భక్తులలో శ్రద్ధ మరకంత ఎక్కువ చేస్తాను నేను అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే దీని అర్థం ఏమిటి? ఏ ఏ రూపాల యందు మీరు భక్తి ప్రారంభించినా ఆయా దేవీ దేవతల యందు భక్తి పెరగడానికి కూడా నేను కారణము అని అల్టిమేట్ పరమాత్మ చెప్తున్నారు అన్నమాట. అల్టిమేట్ పరమాత్మ అంటే ఏ పేరైనా అవ్వచ్చు, అది శివ అవ్వచ్చు. ఇక్కడ భగవద్గీత ప్రకారంగా సర్వవ్యాపి చైతన్యాన్ని సృష్టి స్థితి లయ మూడింటికి కారణం నేను అని పరమాత్మ స్వరూపమైన కృష్ణ అంటున్నారు. కాబట్టి ఇక్కడ అల్టిమేట్ పరమాత్మ కృష్ణ. కాబట్టి అల్టిమేట్ పరమాత్మ కృష్ణ అయినప్పుడు మరి బ్రహ్మ, శివ, సరస్వతి, లక్ష్మి, దుర్గ వీళ్ళందరి సంగతి ఏంటి స్వామీజీ? వాళ్ళందరూ సబార్డినేట్ డైటీస్ టు అల్టిమేట్ పరమాత్మ కృష్ణ అన్నమాట. ఆ అల్టిమేట్ పరమాత్మ కృష్ణ ప్లేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. శివైన పెట్టవచ్చు, బ్రహ్మైన పెట్టవచ్చు, ఏదైనా పెట్టు, గణేష్ ఏదైనా పెట్టు. కానీ ఇక్కడ కృష్ణ చెప్పారు. ఎందుకు? ఆయన ద్వారా మొత్తం ఈ యొక్క తత్వం ప్రకటమైంది కాబట్టి, తను అహం బ్రహ్మాస్మి స్వరూపంలో ఉండి చెప్పారు కాబట్టి అల్టిమేట్ పరమాత్మ కృష్ణగా చూస్తున్నాం ఇక్కడ. అంతే, ఏమి తక్కువ ఎక్కువ కాదు. అయితే ఇక్కడ చూడండి, సకామ భక్తులు ఏ కోరిక కావాలంటే అది తీర్చడానికి వారు ఒక దేవీ దేవతకి పూజ చేయాలని తెలుసుకుంటారు. ఫస్ట్ ఏంటి? నాకు పలాయన కోరికలు తీరాలి అంటే జడల మర్రి రామలింగేశ్వర స్వామి అంటే చెరువుగొట్టు దగ్గరికి అమావాస్య ముందు రోజు చేరుకోవాలి అని విన్నాను, చాలా బాగా విన్నాను, ప్రయాణం చేశాను అనమాట అక్కడికి. అదేవిధంగా కొండగొట్టు హనుమన్నకి పూజ చెయ్యాలి, వింటాము, వెళ్తాము. అంటే దానికోసము శాస్త్రం కూడా ఉన్నదండి. ఊరికే ఎలా పడితే అలా చేయడానికి కాదు కదా. వేదము యొక్క పూర్వభాగం అంతా, కర్మకాండ అంతా దీని గురించే చెప్పారు. మీకు ఎటువంటి కోరికలు తీరాలంటే అటువంటి పూజ, యజ్ఞము, యాగము నిర్దేశించారు వేదములో కూడా. ఏమిటది? పశుకామాన్ చిన్వీత, విత్తకామా చిన్వీత, ఆమయావీ చిన్వీత, బ్రహ్మవచ్చకామాన్ చిన్వీత, గోకామాన్ పశుకామాన్ చిన్వీత అంటారు. అంటే ఏంటి?
ఒక్కొక్కరికి పశువులు కావాలా, ఆవులు కావాలా, ఇంకొంతమందికి ధనము, డబ్బు, కొంతమందికి తన యొక్క శారీరక దృఢత్వము, వజ్రకాయత్వము, మళ్ళీ ప్రకాశవంతమైన బ్రహ్మ వర్చస్సు అలాంటి కోరుకుంటారు. అన్నింటికి కూడా వేదం యొక్క కర్మకాండలో పూర్వభాగంలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందువలన ఇక్కడ ఈశ్వర అంటే వారి వారి భక్తిని బట్టి మారుతుంటారని చెప్పాం మనం. ఎందుకు? మీకు ఆరోగ్యం కావాలంటే అశ్విని దేవతలను లేకపోతే ధన్వంతులను లేకపోతే ఇలాంటి ఎవరినో పూజిస్తాం. అదేవిధంగా మనకి మృత్యుంజయ మంత్రం ఎప్పుడు తీసుకుంటారు? మార్కండేయ మహర్షి. ఆ విధంగా శివ మంత్రం తీసుకుంటారు. అదేవిధంగా మనకి సూర్యుడు భగవాను ఆరోగ్యం కోసము. అదేవిధంగా మీరు ఏ దేవీ దేవతల గురించి వింటున్నారో వారిని మీరు ఆరాధిస్తారు. అంటే అలా చేయడం వల్ల కోరికలు తీరుతాయా లేదా అని మీకు డౌట్ ఉంది. కానీ భగవాన్ ఏమంటున్నారు? ఖచ్చితంగా తీరుతాయి కోరికలు. ఎందుకు తీరుతాయి? శ్రద్ధయా అచ్యుతమిచ్చతి. ఎందుకంటే దానికి ఒక కండిషన్ ఉంది. ఎవరైతే శ్రద్ధగా వ్రతము పూజ చేస్తారో వారి కోరిక తప్పకుండా తీరుతుంది. కానీ ఎలా తీరుతుంది? ఆ రహస్యం ఇప్పుడు చెప్తున్నారనమాట. అందుకే మనం ఏమనుకుంటాము? మనం ఏదో కొత్త బాబాని, ఎవరో ఒక మహాత్ముని పూజిస్తుంటే మన కోరికలు తీరుతున్నాయి అనుకుంటారు మీరు. కానీ నిజంగా ఏ విధంగా తీరుతున్నాయి? దాని యొక్క రహస్యం ఏమిటి? ఇక్కడ గీతలో ఉన్నదనమాట. అది ఎలా? మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ. ఇక్కడ నుండి యద్భావం తద్భవతి అని వచ్చింది అనమాట. ఏంటది? 7 అంశాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి. ఎలా? మీకు ఎంత ఎక్కువ భక్తి ఉంటే అంత ఎక్కువ ఫలితాన్ని వస్తుంది మీకు. అందులో ఈశ్వర భక్తి ఎంత శ్రద్ధగా చేస్తే అంటే మంత్రము, ద్విజత్వము, దైవత్వము, విశ్వజయ గురువు అంటే వైద్యులు, గురువు ఏ రూపంలోనైనా సరే మీరు ఆ ఈశ్వరుని ఆరాధించవచ్చును. అంటే మీ యొక్క శ్రద్ధ పైనే ఆ ఫలితం ఆధారపడి ఉందండి. అంతే. ఎంత శ్రద్ధ ఉంటే అంత ఫలితం ఆధారపడి ఉంటుంది. నాకు కొందరు వస్తుంటారు, స్వామీజీ మీ చెవులకి రుద్రాక్ష ఉంది, అది ఎంత పవర్ఫుల్ అన్నారు. నేను అన్నాను, రుద్రాక్షలో పవర్ లేదు. మరి ఏంటి రుద్రాక్ష ఏకముఖి పంచముఖి అని చెప్తారు కదా. రుద్రాక్షలో పవర్ లేదు, మరి ఎక్కడుంది? నాలో ఉంది అన్న. మరి రుద్రాక్ష ఎందుకు పెట్టుకుంటున్నారు? నా పవర్ని రుద్రాక్ష మీద పెట్టి నేను పెట్టుకున్నాను అన్న. ఎందుకు? రుద్రాక్ష పైన మీకు ఎంత శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ ఆధారంగా అంత శక్తి మీకు కలుగుతుంది. అందుకే మంత్ర దీక్ష ఇస్తాం మేము. మంత్ర దీక్ష, స్వామి మంత్రంలో శక్తి ఉందా? ఉంది. ఎలా? నీ శ్రద్ధ బట్టే ఉంటుంది మంత్రంలో శక్తి. నీకు శ్రద్ధ లేదు, ఆ మంత్రం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు, నువ్వెన్ని మంత్రాలు జపించిన. అంటే ఎంత శ్రద్ధ మనం కలిగి ఉంటే అంత ఫలితము మనకు వస్తున్నదన్నమాట. ఎలాగా? తస్య తస్య శ్రద్ధాం అహం అచలాం విదధామి. అంటే ఆయా భక్తుల యందు ఆయా దేవీ దేవతలు ఏదైతే పూజిస్తున్నారో ఆ దేవీ దేవతల పైన అంత శ్రద్ధ, స్థిరమైన శ్రద్ధని నేనే వృద్ధి చేస్తున్నాను. ఆయన ఎలా చేస్తారండి? ఆయన ఎలా చేస్తారంటే మీ అందరికీ చెప్పాను నేను. మొత్తం విశ్వమంతా విశ్వరూప ఈశ్వరుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యావత్తు సృష్టి అంతా ఆయన శరీరములో అంగాలే. అందువలన ఏ దేవీ దేవతాకారము నామంతో మీరు పూజించినప్పటికీ అల్టిమేట్ పరమాత్మ నుంచి మనకి రిజల్ట్ వస్తుంది. ఏమండి, మనకు చిన్న అవసరం అయితే ఒక కౌన్సిలర్ పట్టుకొని మనము చేయించుకుంటాము. నిజంగా కౌన్సిలర్కి అంత శక్తి ఎక్కడదండి? లోకల్ ఎమ్మెల్యే నుంచి వచ్చింది. మరి లోకల్ ఎమ్మెల్యేకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? మినిస్టర్ నుండి. మరి మినిస్ట్రీకి ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చిందండి? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఆ శక్తి ప్రధానమంత్రి. చూసారా? అదే విధంగా
అల్టిమేట్ పరమాత్మ కృష్ణ. మీరు కృష్ణ పూజించట్లేదు. ఊరుకోండి, ఈయనేంటి రాసలీలలు, గోపితో ఆటలు పాటలు, వెన్న దొంగ, చో రణచోర, ఏవో రకరకాల కథలు చెప్తారు. అందువలన పరమాత్మ కృష్ణ పక్కన పెడతారు. కానీ మీరు ఒక గురువును బాబాను పట్టుకుంటారు. లేకపోతే ఓ వెంకటేశ్వర స్వామి, ఓ శివాలయము, ఓ విష్ణాలయము, రామాలయము, దేవి అని పట్టుకుంటారు. హనుమాన్, గణేష్. ఇవన్నీ మీరు చేస్తున్నప్పటికీ హనుమాన్ని మీరు పూజిస్తున్నారు. కృష్ణ పరమాత్మ వదిలేశారు. నో ప్రాబ్లం. అయితే మనలో హనుమంతుడి పైన కలిగే ఆ శ్రద్ధని ఆ పరమాత్మయే వృద్ధి చేస్తున్నారు. అందువలన హనుమంతుణ్ణి మనం పూజిస్తుంటే మన కోరికలు తీరుతూ ఉన్నాయి. మనకొచ్చే ఫలితము హనుమంతుడి నుంచి వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆ సర్వ పరమాత్మ నుండే త్రూ హనుమంతుడి ద్వారా వస్తున్నాయి. వయా హనుమాన్, వయ కాళీ, వయ గణేష్, వయ సూర్యదేవ్, వయ ఇంద్రదేవ్ అలా వస్తాయి. అంటే అల్టిమేట్ విశ్వరూప పరమాత్మ నుండి సకలం సిద్ధిస్తుంది. కానీ సగుణ సాకార రూపంగా మనం భక్తి చేస్తున్నాం కాబట్టి ఆయా దేవీ దేవత ద్వారా వస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే మీరు ఏ దేవీ దేవతను పూజించినా ఏమి తప్పు కాదు, అంత కరెక్టే, రైట్. కానీ ఏ దేవీ దేవతను పూజిస్తున్నామో ఆ దేవీ దేవతయే అల్టిమేట్ పరమాత్మను కూడా మనం చూడగలిగితే మీ యొక్క జ్ఞానము విస్తృతమైనట్టు లెక్క. ఈ విధంగా చేస్తే భగవద్గీతలో ఏ దేవీ దేవతనైనా మనము పూజించవచ్చు. ముందే చెప్పాను మీకు. ఈ శరీరం అంతా నేను అనే వ్యక్తికి ఏ అంగముకు మనం పూజించినా ఆ వ్యక్తికి ఎలాగైతే చెందుతుందో, ఈ సృష్టిలో ఉన్న ఏ దేవీ దేవత నామము మూర్తిని మీరు పూజించినా అల్టిమేట్ పరమాత్మకే చెందుతుంది. మీకు ఆ దేవీ దేవత నుండి వచ్చినటువంటి ఫలితం కూడా ఆ అల్టిమేట్ పరమాత్మ నుండి వస్తుంది అని చెప్పారండి. అందువలన మనం సంధ్యావందనములు కూడా రోజు చెప్పేవాళ్ళం ఒక శ్లోకం. ఏంటది? ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. చూసారా? ఆకాశాత్ పతితం తోయం, ఆకాశం నుండి పడుతున్నటువంటి ఆ వర్షపు నీరు యథా గచ్చతి సాగరం, చివరికి ఎలాగైతే సముద్రంలో కలుస్తున్నదో అదే విధంగా సర్వ విశ్వే దేవాహ, అంటే విశ్వంలో ఉన్నటువంటి ఎటువంటి ఈశ్వర విభూతికి మీరు పూజించిన చివరికి ఎక్కడ చేరుతుంది? కేశవం ప్రతి గచ్చతి. ఇక్కడ కేశవం అంటే సర్వవ్యాపి సర్వాంతర్యామి పరమాత్మ అని అర్థం. అంతే తప్ప కేశవ అంటే విష్ణు, సో విష్ణు పెద్ద ఈశ్వర, శివ చిన్న ఈశ్వర అలాగ పెట్టుకోకూడదు. ఇక్కడ నేనేమంటానంటే సర్వదేవ నమస్కారః ఈశ్వరం ప్రతి గచ్చతి, దేవిం ప్రతి గచ్చతి, శక్తిం ప్రతి గచ్చతి, ఏదని పెట్టుకోవచ్చు. అందువలన ఇక్కడ మీరు ఏ ఇష్టదేవతతో ప్రారంభించారో ఆ ఇష్టదేవతయే అండపిండ బ్రహ్మాండమైన పరమాత్మగా మీరు పరిగణించాల్సి ఉంటుంది. అందుకే ఇష్టదేవత ఎంకరేజ్ చేయడము గురువులు మహాత్ములు, ఇది దాని అనుకున్నటువంటి రహస్యం. ఎందుకంటే సపోజ్ నేను విష్ణు భక్తుడిని, మీరు వచ్చారు, మీరు వచ్చి వాస్తవానికి మీరు శివ ఇష్టదేవత, మీకు నా యొక్క పైత్యం మీ మీద రుద్దడం ఎలాంటిదంటే, గురువు గారు నాకు మంత్రదీక్ష కావాలి. మీ ఇష్టదేవత నేను అడగను కూడా. ఎందుకు? నా ఇష్టదేవత విష్ణు కదా, జై శ్రీమ జై కాదు, ఓం నమో నారాయణాయ అని మంత్రం ఇచ్చేస్తుంది. మీకు ఇష్టదేవత శివ, మీరు జపం చేస్తుంటారు, మీకేమో శివ గుర్తొస్తుంటారు, ఇక్కడ నారాయణ మంత్రం పఠిస్తుంటారు. ఎంత ప్రాబ్లం అది. అందుకే ఈ డిస్టర్బెన్స్ ఎందుకు? ఆరంభంలో మీకు ఇష్టదేవత ఏంటమ్మా అని అడుగుతుంటాం మేము. అందుకే అప్పుడేమిటి, మీరు శివ అన్నారనుకోండి, ఓం నమ శివాయ అని ఇచ్చారనుకోండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ తర్వాత మీకు అర్థమైపోతుంది శివ విష్ణు వేరు కాదు అని. ఎందుకు? మరి మనకి విష్ణు సహస్రనామంలో ఏం చెప్పాయి? అంతెందుకండి, మీరు
సహస్రనామాలు చూడండి. ప్రతి ఈశ్వరికి, దేవికి, రామకి, కృష్ణకి, శివకి, విష్ణుకి చూడండి. అన్నిట్లో కూడా చాలా నామాలు సమానంగా ఉంటాయి. ఓం అనంతాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అజాయ నమః. చూసారా? ఓం సర్వగతాయ నమః. ఇలాంటివి వస్తుంటాయి. అర్థం ఏంటి? ప్రతి ఈశ్వర సహస్రనామాల్లో ఇవి సమానంగా పేర్లు ఉంటాయి. అయినా మనం గమనించట్లేదు. మళ్ళీ మనము గుడ్డిగా మనము కొంతమంది గురువులు వారి యొక్క ప్లాను, వారి ప్రయత్నాల్లో, వాళ్ళ యొక్క ఒక విచిత్రమైనటువంటి నాటకములు మనము బందీలైపోతున్నాము. విష్ణు సహస్రనామాలు ఏం చెప్పారు? సర్వశర్వస్య వస్తాను అని. అంటే అర్థం ఏంటండి? విష్ణు పేరు ఏంటండి ఇక్కడ? శివ. మరి శివ సహస్రనామాల్లో విష్ణు వస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, మీరు ఏ దేవి దేవతనైనా సరే బ్రహ్మాండంగా మీరు పూజించవచ్చు, భక్తి చేయవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ? తస్య తస్య శ్రద్ధాం అహం అచలాం విదధామి. అందువలన ఆయా దేవీ దేవతల యందు ఈ ప్రతి సకామ భక్తులందరికీ శ్రద్ధ నేనే కలిగిస్తున్నాను, వృద్ధి చేస్తున్నాను అని చెప్పారు. అది ఎలా అంటే సతయా శ్రద్ధయా యుక్త, సతయా శ్రద్ధయా యుక్తః, సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే, తస్యారాధనమీహతే, తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్, లభతే చ తతః కామాన్, లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్, మయైవ విహితాన్ హితాన్, మయైవ విహితాన్ హితాన్ సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే, సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే, సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్, లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్, లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఉత్తమం. అయితే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే సహా తయా శ్రద్ధయా యుక్త, అంటే ఎవరైతే పూర్తి శ్రద్ధతో ఆ దేవీ దేవతలను ఆరాధిస్తారో, అంటే పూర్తి ఇష్టంతో చేయాలి, భయంతో చేయకూడదు, కష్టంతో చేయకూడదు. ఇష్టపడి ఎవరైతే ఆ యొక్క దేవీ దేవతలతో చేస్తారో ఆ దేవీ దేవతలను అనుగ్రహం కలగాలి కదా, ఆశీర్వాదం మనకి. అది మయా ఏవ విహితాం, అంటే వాళ్ళకి విహితములైనటువంటి, అంటే యోగ్యములైనటువంటి ఆ యొక్క కామనలు తీర్చే, ఆ కోరికలు తీర్చే ఫలాలు ఏవైతే ఉన్నాయో, విహితములైనటువంటి ఆ భోగములను, విహితాన్ తాన్ సర్వాన్ కామ, అంటే మీరు ఏ కోరికలు పట్టుకొని ఆ దేవీ దేవతలని పట్టుకొని ఆరాధిస్తున్నారో ఆ పూజలకు అనుగుణంగా వచ్చే ఫలము నిస్సందేహంగా నేనే ఇస్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా పొందుతారు. అందుకే మనము చాలా ఎంత స్పష్టంగా చెప్తామండి. ఈరోజు మీరు రథసప్తమి మంగళవారం పడింది, హనుమంతుని పూజించండి, సూర్యుని పూజించండి అని చెప్తుంటాం. ఖచ్చితంగా మీ కోరికలు తీర్తాయని బల్ల గుద్ది చెప్తుంటారు కొంతమంది. అది నిజమే, అది అబద్ధం కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మీరు ఎంత శ్రద్ధానిష్టతో చేస్తే ఆ శ్రద్ధానిష్ట ద్వారా మీరు కోరుకున్నది అయ్యే తీరుతుంది.
కానీ మనమేమనుకుంటాము, కేవలం మనం చూస్తున్న రూపము ఆ ఈశ్వర నామము ఆ రూపము నుండి వస్తుందని మనకు అనిపిస్తుంది. కానీ మనకి కలిగే ఆ ఫలితం ఏదైతే ఉందో ఆ సర్వవ్యాపి ఈశ్వరు నుంచే వస్తున్నది. అది నేనే ఇస్తున్నానని భగవాన్ శ్రీకృష్ణ స్వయంగా చెప్తున్నారు. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ దేవకీ వసుదేవ పుత్రుడిగా మనం పరిగణించరాదు సుమా. అలాంటి వసుదేవ పుత్ర కృష్ణ ఈ సకల ఈశ్వర విభూతులకు కూడా స్వామి కాలేరు. మరి సర్వవ్యాపి చైతన్య స్వరూప పరమాత్మ కృష్ణ అంటే వాసుదేవ, అంటే సకల సృష్టి అంతా ఉనికిగా ఉండి చైతన్య స్ఫురణగా ఉన్న అంతర్యామిగా ఉన్న వాసుదేవ గురించి మాట్లాడుతున్నాం మనం. అందువలన ఈ విధంగా మీరు ఒక ప్రత్యక్షమైనటువంటి ఒక దైవాన్ని మీరు ఆరాధిస్తే, అందువలన ఎప్పుడైతే ఒక ఈశ్వరుని పూజ చేస్తే ఆ కోరిక తీరుతుందో అప్పుడే ఆ దేవుణ్ణి ప్రత్యక్ష దేవుడు, ప్రత్యక్షమండి, ప్రత్యక్ష భగవాన్ అని పిలుస్తాం మనం. ఎందుకు? ఈ కలియుగ దైవం ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఎందుకంటారండి ఆ బిరుదులు? యాక్చువల్ టైటిల్ అది వెంకటేశ్వర స్వామికి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. మరి మిగతా దేవతలందరూ అప్రత్యక్షం. వాళ్ళు ప్రత్యక్ష దేవతలు కాదు, ఊరికే పెట్టామా అంటే దీని అర్థం ఏంటంటే, కొంతమందికి ప్రత్యక్ష దైవము సాక్షాత్ హనుమంతుడు, నేను పిలిస్తే పలుకుతున్నాడు, హనుమంతుడు ప్రత్యక్ష దైవం. కొంతమందికి అక్కడ రంగనాథ స్వామి ప్రత్యక్ష దైవం నాకు అంటారు. రామకృష్ణ పరమహంస కాళీదేవి అంటే కాళీమాత ప్రత్యక్ష దైవం ఆయనకి. వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలా? అది కలియుగంలో ఇంకంతకంటే నా భూతో నా భవిష్యత్ అంటారు. మరి అందుకెందుకు అంటున్నాం ఇవన్నీ అంటే, ఏ ఈశ్వరునికి మీరు పూజించడం వల్ల మీ కోరికలు తీరుతున్నాయో మనం ప్రచారం చేస్తాం. ప్రచారం చేయడం వల్ల అందరూ కూడాను లైన్ కడతారు అక్కడికి. అందుకే మీరు శివుని గురించి మీరు పూజ చేస్తే శివ మీ ప్రత్యక్ష దైవం అండి. మీతో మాట్లాడతారు శివ. అసలే ఆయన బోలే బాబా కాబట్టి ఆయన ఏమీ కోరుకోరు మీ నుండి. కేవలం గంగా జలము ఒక బిల్వ పత్రం వేస్తే చాలు. तीनों लोकों के स्वामी हो भोलेनाथ, कर जोड़ कर श्रद्धा से झुकये माथा, हर बोला हर हर महादेव, हर बोला हर हर मह. అందుకే మా పోటీ యొక్క సన్యాసులు ఉంటారు చూడండి, సాధారణంగా ఈ హర మహాదేవ్ వెళ్ళిపోతారు. ఎందుకు? మాకు ఏం అక్కర్లే, కాస్త విభూతి జరిగితే ఒళ్ళంతా రాసుకొని అలా గొంతులు వేసుకొని గంగా తీరంలో తిరిగే ఈ సాధువులకి ఏమి అలంకారాలు, ఏమి ఐశ్వర్యాలు ఏముంటాయి, అంత జై బోలే అని వెళ్ళిపోతుంటాం కేదార్నాథ్. కాబట్టి ఇక్కడ ఏ ఈశ్వరుడి మీద శ్రద్ధ ఇష్టపడుతున్నారు మీరు, వారు మీకు ప్రత్యక్షమండి. ఇతరులకు తెలియదు ఆ భావన. అందువలన ఏ ఈశ్వర దేవి దేవత మీద మీరు ఆరాధిస్తున్నారో వాటిపైన మీకు శ్రద్ధ కూడాను అల్టిమేట్ పరమాత్మ కలిగిస్తున్నారు. ఆ దేవీ దేవత నుండి వచ్చే ఆ ఫలం ఏదైతే ఉందో ఆయన ద్వారా మీకు అందుతున్నది అని చెప్పాను నేను. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాం మనం, ఈ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా సరే పై స్థాయిలో ఉండేటప్పుడు మనకి వారి యొక్క యాక్సెస్ మనకు దొరకదు. కానీ మన పనులు కావాలంటే కింద స్థాయి ఎమ్మెల్యేలను, చైర్మన్లను, కార్పొరేటర్లను, మేయర్లను పట్టుకుంటాం. వారికి నిజంగా అంత శక్తి అధికారం ఉందా? లేదు. పైనుండి కొంత అధికారం వాళ్ళకి వచ్చిందన్నమాట. అదేవిధంగా మీరు ఏ దేవీ దేవతల రూపాన్ని నామాన్ని పట్టుకొని చేసినా వాళ్ళకి సర్వవ్యాపి పరమాత్మ నుండి వచ్చినటువంటి విభూతి శక్తి ద్వారా మనకి కోరికలు తీరుతున్నాయి. ఇక్కడ జ్ఞానం ఏమిటంటే, మీరు ఏ దేవీ దేవతను పూజించినా ఆ దేవీ దేవతపై కలిగే శ్రద్ధ కూడా ఆ పరమాత్మలో కలుగుతుంది. ఆ దేవీ దేవత వలన తీర్చే కోరికలు కూడా ఆ పరమాత్మ ద్వారా తీరుతున్నాయని తెలుసుకుంటే మీ సకామ భక్తి నుండి అలాగ విశ్వరూప భక్తికి, ఆ తరువాత నిష్కామ భక్తిలోకి వెళ్ళిపోతారు. ఎందుకు? అసలు ఈశ్వర కానిదంటూ సృష్టి లేదు. ఈశ్వర ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తే ఈశ్వర ఎక్కడ లేరు అని ప్రశ్నించాలి. తిరిగి మనం సమాధానం చెప్పకూడదు. ఈశ్వరు ఎక్కడ ఉన్నాడు? తిరుపతిలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు. ఇలాంటి సమాధానాలు మీరు చెప్పకండి.
ఎవరైనా ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే ఈశ్వరు ఎక్కడ లేరు. వాస్తవానికి దేవుడు లేడండి అంటారు. అరే బాబా, దేవుడు లేడని అంటున్నావు చూడ మాట, ఆ మాట వెనక శక్తేనయ్యా దేవుడు. అందువలన ఈశ్వరుడు అంటే మనం అనుకునే కాన్సెప్ట్ ఈశ్వరుడు లేడంటుండ ఆయన. ఎందుకు ఆయనకి తెలియదు కదా పాపం. అందువల్ల అలాంటి వాళ్ళపైన మనం కోపించకూడదు, జాలి చూపెట్టాలి. అయ్యో పాపం, ఈశ్వరు గురించి ఏమీ అర్థం కావట్లేదే, ఓ ఈశ్వర ఈయనకి సద్బుద్ధి ప్రాప్తించుగాక అని ప్రార్థన చేస్తాం. మనం ఇంకేం చేయగలం? అందువలన ఏమంటున్నారు, తతః కామాన్ లభతే. ఎందుకు? తస్య ఆరాధనం ఈయతే. ఎవరైతే ఆ యొక్క ఈశ్వరుని పూజ ఎక్కువ సమయంలో నిష్ఠతో చేస్తారో తత కామాన్ లభతే, వారి కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. ఎందుకు? కృష్ణ పరమాత్మ ఇంతకు ముందు చెప్పారు. ఏమని చెప్పారు? మయైవ విహితాన్ కామాన్, ఆ కోరికలన్నింటినీ నేనే తీరుస్తాను. ఎవరి ద్వారా? ఆయా దేవి దేవతల ద్వారా. శివ పరమాత్మ కూడా అలాగే అంటారు. శివ ఏమంటారు? నేనే అల్టిమేట్ పరమాత్మని. మీ కోరికలన్నీ మీరు ఎవరెవరికి పూజ చేస్తున్నారు నాకు తెలుస్తుంది, నేను చూస్తున్నాను. అయినప్పటికీ వాళ్ళ ద్వారా నేనే మీ కోరికలు తీరుస్తాను. మన ప్రధానమంత్రి అంటారు, మీరందరూ చాలా అవసరాల కోసం తిరుగుతున్నారు కదా, నేను చూస్తున్నాను, ఇక్కడ నుండి టెలిస్కోపుల ద్వారా చూస్తున్నాను. మీ కోరికలన్నీ మీ లోకల్ ఎమ్మెల్యేల ద్వారా నేనే తీరుస్తున్నాను అంటారు ప్రధానమంత్రి. తప్పేమని ఉందా? తప్పేమీ లేదు. మరి ప్రధానమంత్రి ఏమంటారంటే మీ లోకల్ ఎమ్మెల్యే పైన గౌరవం మీలో పెరగడానికి నేనే కారణం అన్నారు. అవునా కాదు? ఎందుకు? ఆయన టికెట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు కాబట్టి. మీ సమస్యల పరిష్కారం మీ లోకల్ ఎమ్మెల్యే ద్వారా అయినాయంటే నేనే ఆయనకి ఆ శక్తి ఇచ్చి మీ సమస్యను పరిష్కరించేలా చేశాను ఎంపీకి ఎమ్మెల్యేకి. అంటే తప్పేమని ఉందా? లేదు. మరి అది తప్పు కానప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే మీరు ఏ ఏ దేవీ దేవతల పైన శ్రద్ధ కలగడానికి కారణమైందో అది నేనే మీలో శ్రద్ధ పెంచాను అంటున్నారు. కరెక్టేగా? నిజమే. మీ భక్తికి కావలసినటువంటి మీ కోరికలు తీరినప్పుడు అవి కూడా ఆ దేవీ దేవతల ద్వారా నేనే కలిగిస్తున్నాను పరమాత్మ అన్నారు. తప్పులేదు కదా? అందుకే ఆయన ఏమన్నారు? కర్మ ఫల దాతగా చెప్పారు. ఏంటి? 5వ అధ్యాయం లాస్ట్ శ్లోకం ఏంటది? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్పారు భగవాన్. 5వ అధ్యాయం లాస్ట్ శ్లోకం. అన్ని పూజలు చివరికి అందుకునేది నేనే అంటున్నారు ఆయన. చూసారా? ఈ సృష్టిలో ఎన్ని తపస్సులు, ఎన్ని సాధనలు, ఎన్ని పూజలు, ఎన్ని యజ్ఞాలు అన్ని చేసిన యజ్ఞోవై విష్ణువు అంటారు వేదములో మంత్రం. అంటే అన్ని పూజలకి అందుకునేదంతా నేనే. మోక్షం కావాలంటే ఏ దేవుని పూజించాలి చెప్పండి? ఇప్పుడు మీరు మోక్షం కావాలంటే మీరు ఏ దేవుని పూజించాలి అంటే సర్వవ్యాపి చైతన్యముగా ఉన్న వాసుదేవ సర్వమితి. అది మోక్ష స్వరూప ఆత్మజ్ఞానము. అందువలన మోక్షం కోసం ఏది అనే చెప్పేటప్పుడు మీరు ప్రారంభంలో మీ ఇష్ట దేవతను పూజించండి. అలాగ ఇష్టదేవత కంటే భిన్నంగా సృష్టి ఏమీ లేదని తెలుసుకోండి. ఆ తర్వాత అన్ని రూపములు మీ సర్వవ్యాపి చైతన్య స్వరూపమని మీ ఇష్టదేవతయే సకలం సర్వమని తెలుసుకోండి. ఆ విధంగా మెట్టు పైకి వెళ్ళాలి. అది భగవద్గీత పదే పదే మనకి చెప్తుందన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే లభతే చ తత కామా మయైవ విహితాన్ హితాన్ అన్నారు. ఎందుకు లభతే అంటే అన్యదేవతా భక్త. అన్యదేవతా భక్త లభతే అంటే ఏంటి అంటే తక్కిన దేవతల భక్తులకు వారి కోరికలు తప్పకుండా తీరుతాయి. ఎలా? కామాన్ అంటే అన్ని కోరికలని అర్థం. కామాన్ అంటే మొత్తం కోరికలన్నీ. అంటే వారు కోరుకున్న వస్తువు లభ్యమవుతుంది కదా. కామయతే ఇది కామ అంటే భక్తులు ఆ దేవత తీరుస్తుందని భ్రమలో ఉంటారు. ఎందుకు? నేను షిరిడి బాబాను నమ్ముకున్నాను, పాంప్లెట్లు కొట్టించాను, కిరీటం పెట్టించాను, గోపురం కట్టించాను అని అంటారు. వాళ్ళు ఏమనుకుంటారు?
డైరెక్ట్గా బాబాయే నాకు అన్ని చేశారు అంటారు. కానీ భగవాన్ ఏమంటున్నారు? నేను ఆ బాబా ద్వారా నీకు కలిగించానండి, అది గుర్తుంచుకో, ఇది సత్యం అని చెప్తున్నారు. అందువలన నా వల్లనే ఆ పరిచ్ఛిన్నమైనటువంటి సగుణ రూపము నుండి నీకు కోరిక తీరింది. ఎందుకు? నేను అనంత స్వరూపాన్ని. నా అనంత స్వరూపములో మీరు పూజిస్తున్న అందరు దేవతలు నాలోనే ఉన్నారు. అందుకే మనం తెలియ ఎంత అంటే, ఒక గోమాతను తీసుకొని సకల దేవతలు గోవులను ఉన్నారని మనం చూపెడతాం. చూసారా? అది అది అద్భుతమైనటువంటి గొప్ప ఒక రూపకల్పన. అందువలన ఈ తత్వం వెనక ఉన్నటువంటి సింబాలిజం మీరు అర్థం చేసుకుంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇది చెప్పకుండా కేవలం ఒక్కొక్క దేవీ దేవతల పేరు మీద టీములు, వ్యాపారాలు, వర్గాలు పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళు ద్వేషించడం, వీళ్ళు వాళ్ళ మీద ద్వేషించడం, ఇదంతా సంకుచితమైనటువంటి జ్ఞానము, మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి విశ్వవిఖ్యాత గురువులు చేస్తున్నటువంటి నాటకాలు, డ్రామాలు అంటాను నేను. ఇది అసలైన రహస్యం. మేమేం చెప్పాము? వెంకటేశ్వర స్వామిని పూజించి అంతర్యామిగా కూడా తెలుసుకోవాలి. సృష్టి అంతా అంతర్యామిగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ఇంకెవ్వరు లేరు. శ్రీరామచంద్ర అంటే కోదండరామని మనం పూజించి ఆత్మరామను తెలుసుకుంటే అయిపోయింది. విశ్వనాథ్, సోమనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ మనం పూజించినప్పుడు, కైలాసనాథ్ పూజిస్తూ మన హృదయస్థములో ఉన్న శాంత స్వరూపం చిదానంద శివ మనం తెలుసుకుంటే, శివ తప్ప సృష్టి ఇంకేముంది? ఏమీ లేదు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇది అసలైనటువంటి రహస్యం అన్నమాట. అందువల్ల కేవలము శివ పార్టీ ఒకటి, విష్ణు పార్టీ ఒకటి, ఓం నమ శివాయ అంటే వీరికి నచ్చదు, జై శ్రీమన్నారాయణ అంటే వారికి నచ్చదు. ఇదేం పద్ధతండి? సనాతన ధర్మం అది కాదు కదా. సనాతన ధర్మం విశాలమైనది, వసుదైవ కుటుంబకం. అయం నిజోపరో వేతి గణనా లఘు చేతసాం ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం. అయం నిజో పరోవేతి. వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళంతా మా జై శ్రీమన్నారాయణ టీం, వాళ్ళంతా జై భోలేనాథ్ టీం, వీళ్ళంతా జై శ్రీరామ్ టీం. ఏంటి టీములండి? వీళ్ళంతా కూడాను లఘు చేతసాం, అల్ప బుద్ధి కలవారంట వాళ్ళు. వాళ్ళకి అల్ప బుద్ధి మూడులని టైటిల్ ఇచ్చారు శాస్త్రంలో. ఎందుకు? ఉదార చరితానాంతో, విశాలమైనటువంటి అనంత జ్ఞాన దృష్టి దృక్పథం కలిగి ఉన్నటువంటి ఉదార విశాల హృదయస్థులు, విశాల బుద్ధి కలిగిన వారు. వసుదైవ కుటుంబకం. ఎంటైర్ భూమాత, పృథ్వీ మండలం అంతా మన కుటుంబమే, మన పరివారము. పరివారంలో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది. అందుకే భూమండలం అంతా మనము పరివారంగా చూస్తాము. కానీ వీళ్ళు ఎలా చూస్తారు? అల్పబుద్ధి లఘు చేతసం కలిగిన వాళ్ళు ఈ ప్రపంచ భూమండలం అంతా ఒక మార్కెట్గా చూస్తారు. నాకేమిటి అంటారు. అందువలన వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళని విభజిస్తారు. విభజించి పాలించు, ఇది బ్రిటిష్ రూల్ అన్నమాట. కాబట్టి మన వసుదైవ కుటుంబకం సనాతన ధర్మం. అందుకే మన ప్రార్థన ఎప్పుడు వ్యక్తిగతం కాదు, లోకా సమస్త సుఖినో భవంతు, అది మనది. విశ్వ కళ్యాణం కోరుకునేవారే సనాతన ధర్మం అన్నమాట. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.